వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన పామరు శాసనసభ్యురాలు శ్రీమతి కల్పనాదేవి గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరిన విషయం అందరికీ కూడా తెలుసు. ఇదేదో ప్రజల సమస్యలాగా, ప్రజలకు ఏదో మేలు జరిగే కార్యక్రమంలాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగ వ్యతిరేక చర్య అయిన ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఆయన దాదాపు గంట సేపు ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం అంటే పరిపాలనను ఏ విధంగా గాలికి వదిలేసి, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి తన చేతకానితనాన్ని, తన ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఏ విధంగా కాలక్షేపం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంట్లో కూడా అన్ని అబద్ధాల హరివిలులాగా ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యక్రమంలో ప్రకటిస్తారు ఏమని, నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పేసి చాలా గొప్పగా ప్రకటించేశారు. అదే విషయాన్ని కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు కూడా ప్రచురించిన ఈరోజు మా దగ్గర ఈరోజు మీ ముందు పామరు మండలానికి సంబంధించిన కన్వీనర్లు గోగం సురేష్ గారు, పెదపార్పూడి మండల పార్టీ కన్వీనర్, రాఘవరావు గారు మోవ మండల పార్టీ కన్వీనర్, మోహన్ రెడ్డి గారు తోట్లవల్లూరు మండల పార్టీ కన్వీనర్, బాపూజీ గారు పవిడిముక్కల మండల పార్టీ కన్వీనర్, వెంకటేశ్వరరావు గారిని నిన్న కార్యక్రమంలో మాతో పాటు పాలుపంచుకున్నాడు. ఈరోజు ఒక కుటుంబ పూజ కార్యక్రమం ఉంటే కాకాని దేవాలయానికి వెళ్ళటం జరిగింది. ఆయన కూడా మాతోనే ఉన్నట్టు నిన్న కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు. ఇద్దరు జెడ్పీటీసీలు మా పార్టీలో చేరారని చెప్పేసి స్క్రోలింగ్లు పత్రికా వార్తలు కూడా ప్రకటింపజేశారు. మాకున్నది ముగ్గురు జెడ్పీటీసీలు, తాతినేని పద్మావతి గారు, మోవ మండల జెడ్పీటీసీ సభ్యురాలు విజయశాంతి గారు, అదేవిధంగా పెదపార్పూడి శిరీష గారు. కేవలం ఒకే ఒక జెడ్పీటీసీ శ్రీమతి శిరీష్ గారు వెళితే, హరీష పెదపార్పూడి మండల జెడ్పీటీసీ వెళితే ఇద్దరు జెడ్పీటీసీలు వచ్చేసారని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఒక 15 మంది ఎంపీటీసీలు జాయిన్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. కేవలం మా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే పామరు మండలంలో ఒకళ్ళు, పెదపార్పూడి మండలం ఒకళ్ళు, ఇద్దరే చేరితే 15 మంది చేరారని చెప్పేసి. అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇటువంటి అబద్ధపు ప్రచారాలు, ఇటువంటి అనైతిక ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ కాలక్షేపం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను నిప్పు, నైతిక విలువలను పాటిస్తాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ చేరికలకి ఏ సమాధానం చెప్తారో ఒకసారి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మీద వ్యతిరేకతతో చేరుతున్నారని అన్నారు. ఈరోజు శాసనసభ్యురాలకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం లేదా నా వ్యక్తిగత సమస్యల కోసం. అంటే మీరు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతూ, వాళ్ళని అనేక విధాలుగా హింసిస్తూ, మానసికంగా హింసిస్తూ
శాసనసభ్యులుగా గెలిస్తే వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకోకుండా ప్రతి చోట కూడా అడ్డంకి తగులుతూ వారి వెంట ఉండే కార్యకర్తల్ని హింసిస్తూ అనైతిక చర్యలకి పాల్పడి ఇటువంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఇంతమంది శాసనసభ్యులకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించి ఇస్తున్నారో ఒకసారి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపు ఒక్కొక్క శాసనసభ్యులకి 20 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఈ శాసనసభ్యులే చేరటానికి వారం రోజుల ముందు 10 రోజుల ముందు ఈ ప్రభుత్వాన్ని తూర్పారబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది, రుణమాఫీలు చేయలేదు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, పట్టసీమలో దోపిడీ జరిగింది, రాజధాని నిర్మించటం లేదు అని చెప్పేసి మాట్లాడిన శాసనసభ్యులు ఈరోజు కండవా మార్చుకోగానే పట్టసీమ 9 నెలల్లోనే పూర్తి చేశారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలరని ఏం మంత్రం వాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఈ విధంగా చిలక పలుకులు పలికిస్తానికి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, నిన్న స్పీచ్లో చూసాం, ఆయన ఏదో చాలా కష్టపడిపోతున్నట్టు, అధోగతి పాలైన ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టు చాలా మాటలు చెప్పారు. ఏమిటండి చెప్పింది? ఆదాయం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్తున్నారు. ఒక చోటేమో ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, టేబుల్ లేని ఫ్యాన్ లేని రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పారని చెప్పేసి ఒక ప్రక్క చెప్తాడు. ఇంకో పక్కేమో దేశంలో ఏ రాష్ట్రానికి లేని జీడిపి ఆంధ్రప్రదేశ్ సాధించింది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. గత సంవత్సరం 10.9 సుమారు 10.7 జీడిపి సాధించామని చెప్పారు. 15-16 16-17కి 12.23 12.23 గ్రోత్ రేటు జీడిపిలో వచ్చిందని చెప్పేసి చాలా గొప్పగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది. అంటే ఎవరి చెవిలో పువ్వు పెడతానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే అర్థమయ్యేది ఏమిటంటే జీడిపి పెరిగిందంటే ఆదాయాలు పెరిగిందని చెప్పేసి ఎవరికైనా అర్థమైన విషయం. కేవలం 7.7 సుమారు 7.2 7.3 జీడిపి సాధించిన కేంద్ర ప్రభుత్వం వారి ఆదాయాల్లో 30% అభివృద్ధి చెందింది ఆదాయాలు. మరి 12.23 లేదా 10.9 జీడిపి గ్రోత్ ఉన్న ఈ రాష్ట్రంలో ఎంత పెరగాలండి? దాదాపు 40% ఆదాయాలు పెరగాలి. అంటే ప్రజలకి నెరవేర్చాల్సిన బాధ్యతల్ని నెరవేర్చడంలో తప్పించుకోవడం కోసం, పారిపోవడం కోసం ఆదాయాలు లేవని చెప్పేసి మీరు చెప్తారు. అదేవిధంగా పత్రికా మాధ్యమాల ద్వారా నేనేదో చాలా గొప్ప ముఖ్యమంత్రిని, లేకపోతే నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరు అని చెప్పేసి చెప్పుకోవటానికి ఈ గ్రోత్ రేట్లు ప్రజలకు అర్థం కాని ఫిగర్స్, గ్రోత్ రేటు జీడిపిలు లేదా ఇంకా రకరకాలుగా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటారు. అంటే నీ అబద్ధపు ప్రకటనల మూలంగా 5 కోట్ల మంది ప్రజలు మోసపుచ్చబడుతున్నారు. నీవు ఈ విధమైన అబద్ధపు ప్రచారాలు చేయటం మూలంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు మనకి అందటం లేదనేది వాస్తవం. ఇంకో పక్క ప్రజలకి నెరవేర్చాల్సిన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఆదాయం లేదనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని కట్టిపెట్టమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. గంటసేపు ఒక రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమంలో గంటసేపు పాల్పంచుకున్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి నిన్న మొన్నటి వరకు ఆ కేంద్ర మంత్రులందరూ కూడా చంకలు కొట్టుకున్నారు. తెలుగుదేశం నాయకులందరూ కూడా డబ్బాలు కొట్టుకున్నారు. 2,900 కోట్ల రూపాయలు
నాబార్డు శాంక్షన్ చేసింది రేపో మాపో చెక్ వచ్చేస్తుందని చెప్పారు. ఆఖరికి చూస్తే 2900 1000 కోట్లు కట్ చేసి కేవలం 1800-1900 కోట్లు మాత్రమే శాంక్షన్ అయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు చెప్తారు. సిగ్గుతో తలదించుకుని వెంటనే ఉన్న విమానాన్ని పట్టుకుని ఢిల్లీ వెళ్ళి ఎందుకు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో, అడుగడుగునా ఎందుకు మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి ఎవరో ఒక శాసనసభ్యురాలు పార్టీలో చేరుతుంటే ఎంపీటీసీలకి, అది కూడా అబద్ధపు ఎంపీటీసీలు, అబద్ధపు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లకి కండవాలు కప్పుదానికి సమయం వెలబుచ్చుతున్నాడంటే ఎంత దిగజారిపోయాడో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చెప్తా ఉన్నాడు, సర్వేలు చెబుతున్నాయి 175 స్థానాలు మావే అని చెప్పేసి. ఈ విధంగా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కలిసి పనిచేస్తే 175 సీట్లు మావే అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీకు అంత నమ్మకం ఉంటే ఏమన్నాడు, ప్రభుత్వ పనితీరు పట్ల 80% ప్రజలు అనుకూలంగా ఉన్నారు, మీరు కనుక కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో చక్కగా పనిచేస్తే 175 సీట్లు మనమే అని చెప్పేసి గొప్పలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, నీ ప్రభుత్వం పనితీరు పట్ల 80% ప్రజలు నీతో ఉన్నారనే నమ్మకం ఉంటే నీ పార్టీలో చేరిన 21 మందిని ఎందుకు రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు వెళ్ళటం లేదో స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 175 సీట్లు గెలవడం అంటే ప్రజారంజకంగా పరిపాలించి ప్రతి నియోజకవర్గంలో కూడా నేరుగా ఓట్లతో గెలిచి 175 స్థానాలు సాధించడమే కానీ పక్క పొలంలో పండిన పంటని దొంగతనంగా తీసుకొచ్చి మా పొలంలో వేసుకుని నేను పండించానని చెప్పేసి చంకలు గుద్దుకుంటాం దిగజారుడు రాజకీయం తప్పితే, అనైతిక రాజకీయం తప్పితే అది వేరేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను చాలా గొప్పగా చెప్తున్నాడు, నియోజకవర్గాల్లో చాలా బ్రహ్మాండంగా ఉందని. నిన్న చూసాం. అసలు ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తుందా లేదా, నిధుల పంపిణీలో ఈ ప్రభుత్వానికి రాజ్యాంగపరంగా ఏదైనా నియమ నిబంధనలు ఉన్నాయా లేవా. నిన్న సాక్షాత్తు మీ జిల్లా పరిషత్ చైర్మన్ ఒక ఆడకూతురు కళ్ళనీళ్ళు పర్యంతమైంది, కళ్ళనీళ్ళు కార్చింది టీవీలో. దేనికి? ప్రతిపక్షం వాళ్ళు ఇబ్బంది పెడితేనో, అధికారులు ఇబ్బంది పెడితేనో, ప్రజలు ఇబ్బంది పెడితేనో కాదు, సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి నీ పార్టీకి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ని పెట్టిన హింసలకి ఆమె కళ్ళనీళ్ళు పర్యంతమైంది. అటువంటివి పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నావు. వీళ్ళు చెప్పుకుంటున్నారు ఏమిటంటే నియోజకవర్గాల ప్రచారం, నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాను, మనకు ఒక 200 కోట్లు ఇచ్చేస్తానంటున్నాడు, 200 కోట్లలో ఒక 50 కోట్లన్నా మీ జేబుల్లో వేసేస్తాను, నేను వర్క్లన్నీ మీకే ఇస్తానని చెప్పేసి వెళ్ళే వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఆఖరికి జిల్లా పరిషత్ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ గారి గ్రామంలో, సొంత గ్రామంలో, సొంత మండలంలో ₹1 కూడా కేటాయించుకునే ఒక ఇండిపెండెంట్ ఆలోచన చేయడానికి అవకాశం లేని తెలుగుదేశం పార్టీ 3 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లైన్ వస్తే తన గ్రామంలో, తన మండలంలో ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డంకి పెట్టే మంత్రులు, అధికారుల్ని తమ చేతిలో కీలుబొమ్మలుగా వాడుకొని తమకు ఇష్టం లేని వాళ్ళని హింసించడానికి వాడుకునే తీరుకి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి అనైతిక రాజకీయాల్ని ప్రోత్సహించడం మానేసి రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉంది. పోలవరం ప్రాజెక్టు 2018కి పూర్తి చేస్తారంటారు. ఏ విధంగా చేస్తారో ప్రజలకి నమ్మబలకండి. అసలు పోలవరం ప్రాజెక్టులో ఫేజ్లు అనేవి ఉన్నాయా? ఈ ప్రాజెక్టు రిపోర్టు దాదాపు 10 సంవత్సరాల ముందే పూర్తి చేయబడింది. దానికి కావాల్సిన టెండర్లు దాదాపు 3-4 సంవత్సరాల ముందే ఫైనలైజ్ చేయబడ్డాయి. ఎక్కడైనా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉన్నాయా అసలు ఈ పోలవరం ప్రాజెక్టులో? ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టం చేయాలి. ఎందుకంటే
ఏదో ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడితే అదే వేదంలాగా ఆయన భావిస్తూ ఉన్నారు. అసలు ఫేజ్ 1 ఉందా? ఫేజ్ 1 అంటే ఏమిటి? అసలు ఏమేమి పనులు చేస్తారు? ఫేజ్ 1 ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు? ఫేజ్ 2 ఏమిటి? ఫేజ్ 3 ఏమిటి? 2018కి నువ్వు పూర్తి చేసేటైతే పురుషోత్తపట్నంలో మళ్ళీ ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 2000 కోట్లతో ఎందుకు ప్రారంభిస్తున్నావు నువ్వు? ఒక్క సంవత్సర కాల వ్యవధికి 1800 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాడటం సబబా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజధాని 2019కి అన్నీ పూర్తవుతాయి అంటున్నారు. నీ పరిపాలన వచ్చి 3 సంవత్సరాలు కావస్తా ఉంది. 3 సంవత్సరాలు ఎంత పర్సంటేజ్ నువ్వు అభివృద్ధిని సాధించావో ఈ ప్రజలకు తెలియజేసి ఒక వైట్ పేపర్ ఏర్పాటు చేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము టార్గెట్ పెట్టుకున్న అభివృద్ధిలో ఇగో 50% లేదా 40% సాధించాం, అభివృద్ధిని వేగవంతం చేసి మిగతా 2 సంవత్సరాల్లో బ్యాలెన్స్ 60% పూర్తి చేస్తామనే విధంగా నమ్మబలకండి. అంతేగాని ఎంతసేపు అబద్ధాలు చెప్పి రోడ్ల మీద చెట్లు పెట్టి లేకపోతే ఏదో కళలు ప్రోత్సహిస్తున్నట్టు ఏదో కార్యక్రమాలు చేసి అభివృద్ధిని కుంటుపరిచే కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి విన్నవిస్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి అనైతిక కార్యక్రమాలని శాసనసభ్యులకు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి వెళ్ళిన చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యులకి రెండోసారి ముఖ్యమంత్రి గారి ముఖం చూసే అవకాశం కూడా కలగలేదంటే చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి దొంగ పనులకి మీరందరూ కూడా ఎవరు కూడా ఆకర్షితులు కారు. మా పార్టీలో పార్టీ కేడర్ అంతా కూడా పటిష్టంగా ఉంది. పార్టీ కేడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రజా పోరాటాల పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నైతిక రాజకీయాల పట్ల విశ్వాసం కలిగి కేడర్ అంతా కూడా పటిష్టంగానే ఉందని చెప్పేసి మనం చేస్తాం. మేము ఆహ్వానిస్తాం, ప్రలోభ పెట్టడం మేము చేయము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాల పట్ల విశ్వాసం, మా పార్టీ సిద్ధాంతాలు, రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాల పట్ల విశ్వాసం ఉంటే వస్తే కనుక పార్టీలో ఆలోచన చేస్తాం. అంతేగాని మేము ప్రలోభ పెట్టో లేకపోతే ఏదో ఆశలు చూపించో మేము అధికారంలోకి వస్తే నీకు ఇన్ని కోట్లు ఇస్తాము, 50 కోట్లు ఇస్తామని చెప్పో అటువంటి అనైతిక కార్యక్రమాలకు మేము పాల్పడాము. వచ్చే వాళ్ళని తప్పకుండా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.